మాట్లాడారో ఒకసారి చూద్దాం. మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. అది కూడా చాలా క్రూరంగా, దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను. అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష, నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష. ఎందుకంటే జూన్ నుంచి 31 వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు 16,809 నేరాలు జరిగాయని. అంటే 240 రోజుల్లో 16,809 నేరాలు అంటే 70. అదండి షేక్ సైదా గారు. ఆవిడ మొత్తానికి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే, నేను సొంతంగా కనుక్కుందేం కాదు, మాలో ఐన్స్టీన్లు, ఆర్కిమిడిస్లు ఎవరు లేరు, గవర్నమెంట్ ఇచ్చిన లెక్కే అని చెబుతున్నారండి సైదా గారు. నిజంగా ఆమె చెప్పింది కరెక్టేనా? వాసుదేవన్ గారు మీకు ప్యానల్ పెద్దలు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అన్నా సురేందర్ నాయుడు గారు, మిత్రుడు వైసీపీ నాయకులు రేగడ లక్ష్మణ్ గారు, అలాగే సోదరుడు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు, అలాగే 99 టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభోదయం. ముందుగా పొడిమి చెంతకు చేరినటువంటి విలియమ్స్ గారికి, సునీత విలియమ్స్ గారికి మన ప్యానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మనం అనుకున్నట్లుగా మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి